నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే హై ప్రోటీన్ వడలు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసము 4-5 గంటలు బాగా నానబెట్టిన శనగలను శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి తెల్ల శనగలైనా బ్రౌన్ శనగలైనా పర్వాలేదు. నేను 2 కంబైన్ తీసుకున్నాను. ఈ శనగల్లో హై ప్రోటీన్ అనేది ఉంటుంది. దీనిలో ఒక 1/2 ఇంచి అల్లం ముక్కని శుభ్రం చేసి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. వీటితో పాటు 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ కారానికి కనుక నేను యాడ్ చేసిన పచ్చిమిరపకాయలు సరిపోవు అనుకుంటే మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనం శనగలను పొట్టుతో కలిపి వేస్తున్నాం కాబట్టి మనకు కావలసిన ఫైబర్ కూడా అందుతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తరువాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇక్కడ చూపిస్తున్నట్లు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న శనగల మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మీడియం సైజ్ ఉల్లిపాయని, దానిని కూడా శనగల మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసము కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో బైండింగ్ కోసము 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు క్లీన్ చేసి సన్నగా తరిగిన పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఈ పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం వేసుకున్న పాలకూరను శనగల మిక్స్లో బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లు వడలాగా ఒత్తుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. పిల్లలు ఆకుకూర తినడానికి ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఇలా వడలు చేసిస్తే ఈజీగా తినేస్తారు. ఈ వడలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తరువాత మనం చేసి పెట్టుకున్నాం కదండి వడలను, వాటిని ఒకటొకటిగా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇవి ఓవర్ఫ్లోగా వేసేయకండి. పాన్కి ఎన్ని పడితే అన్ని మాత్రమే యాడ్ చేసుకోండి. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వడలు ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి. లెస్ ఆయిల్తోనే కుక్ చేసుకోవచ్చు. ఈ వడలు కనుక మార్నింగ్ పెడితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డేకి మొత్తం సరిపోయే ప్రోటీన్ అనేది మన బాడీకి అందుతుంది. ఇలా 2 వైపులా బాగా కాలిన వడలను జాలీ గరిటెలోకి తీసుకొని టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేస్తుంది. ఇక్కడ నేను 2వ బ్యాచ్ కూడా వేస్తున్నాను. మనకు ఎక్సెస్ ఆయిల్ అన్న మాట ఏమీ రాదండి. అసలు టిష్యూ పేపర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ జనరల్గా వేశాను నేను. ఈ 2వ బ్యాచ్ వడలను కూడా మనం వేడి వేడి నూనెలోకి యాడ్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసి మన ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అల్లం పచ్చడి కానీ లేదంటే పప్పుల చట్నీ కానీ దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏ చట్నీ లేదు అనిపిస్తే కనుక కెచప్తో కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. మనకు హెల్దీ అండ్ టేస్టీ వడలు రెడీ అయిపోయినాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.